దేవుని వాక్యలు చూస్తూ వెన్ యు ఆర్ జెంటల్ దెర్ ఆర్ క్వైట్ సమ్ బెనిఫిట్స్. ఒక మనిషి నిజంగా ఇఫ్ ఈజ్ జెంటల్ పర్సన్ తన జీవితంలో ఏమంతా చేయొచ్చు, ఎలా ఉంటాడనేది వాక్యం నుండి కొన్ని విషయాలు చూద్దాం. ఒక వ్యక్తి జెంటల్గా ఉన్నాడంటే ఆ వ్యక్తి అనవసరమైన గొడవల్లో లేకపోతే గొడవల్ని ఆపుతాడంట, గొడవల్ని డిఫ్యూజ్ చేస్తాడంట. బాంబులాగా పేలబోతుంది, టైమర్ పేలబోతుంది, ఇప్పుడు గొడవ స్టార్ట్ అవబోతుంది, ఇంకా తగలాడబోతుంది అన్న సమయంలో సడన్గా డిఫ్యూజ్ చేస్తారు చూడండి, అంత కామ్ చేస్తారంట. నెక్స్ట్ జెంటిల్నెస్ చూసినప్పుడు జెంటిల్నెస్ అనేది సాత్వికం అనేది ఇట్ ఈస్ వెరీ అట్రాక్టివ్ అండి. ఈరోజు లోక ట్రెండ్లు మారిపోయి, కానీ వాస్తవానికి సైకాలజిస్ట్ చెప్తారు ఎ ట్రూ పర్సన్ దట్ క్రియేట్స్ అట్రాక్షన్ ఇస్ జెంటిల్నెస్ అంట. కానీ ఈరోజు లోకంలో సినిమాల్లో చూసి రౌడీస్, రెబల్స్, విల్లన్స్, ఇదే చెడు చేసేవాడిని మంచిగా చూపిస్తారు, అది మంచితనం అనుకుంటారు. యువత ఎలాగైపోతున్నారు, నేను ఆరగంటగా ఉంటానే, నేను రేస్ చేస్తానే, నేను పిచ్చి పిచ్చిగా బండి నడుపుతానే, నేను ఇష్టవచ్చలాగా మాట్లాడతానే, నేను ఇతరులను దూషిస్తానే, ఇతరులను కొడతానే, నేను గొప్ప. దట్ ఈస్ నాట్ జెంటిల్నెస్. బైబిల్లో ఉండే మంచి ఉదాహరణ చెప్పాలంటే రూతు 2:13-14 చదువుదామండి. అందుకు ఆమె, నా ఏలినవాడా, నీ పనికత్తెలలో ఒకదానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలిగాను నా యందు ప్రేమ కలిగి మాట్లాడితివి కనుక నా ఎడల నీకు కటాక్షము కలగనిమ్ము అని చెప్పెను. ఇక్కడ చూసినప్పుడు బోయస్, he's truly a gentleman. And character చూస్తే he was truly a gentleman. He was a rich man. He was a powerful man. In fact, rich man, he was a powerful man. తనకు కావాల్సినంత ఆస్తి ఉంది, పనివారులు ఉన్నారు. కానీ ఆ పనివారితో కనికరాన్ని చూపిస్తున్నాడంట, దయ చూపిస్తున్నాడంట. he is being gentle with them. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజులో చూస్తే 2 రకాల మనుషులు ఉంటారంట. ఒకటి, వారు పంట అంతా వచ్చిన తర్వాత ఇంకా కొంచెం మిగిలిపోయిన ఉంటారు చూడండి, ఆ దాసులు వెళ్ళి ఏరుకుంటారంట. కొంతమంది యజమానులు అయితే అది కూడా నాకు తీసుకురా, నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు అంటారంట. కానీ బోయస్ ఎలా ఉన్నాడంటే పర్వాలేదు, అది తీసుకునే. ఇంకా రూత్ నయోమి విషయంలో చూసినప్పుడు వారి సంగతి తెలిసిన తర్వాత ఆమె రూత్ ఏరుకుంటా ఉంటే ఆమెకి ఎక్కువ ఉండయా, సమృద్ధి ఉన్నా, ఆమె ఏమైనా తీసుకుని ఆపకండి అయ్యా, షీఈస్ ఎ నీడ్ అంటాడు. సో ఆయన జెంటిల్నెస్ని బట్టి రూత్ అంటుంది, యూ హ్యావ్ బీన్ జెంటిల్ టు మీ, యూ హ్యావ్ బీన్ కైండ్ టు మీ, నాతో మంచిగా ఉన్నాను, నాతో రూడ్గా లేవు నువ్వు. అందుకనే తను సమర్పించుకుంది, తను అప్పచెప్పుకుంది. ఈరోజు కైండ్నెస్ అండ్ జెంటిల్నెస్, దట్స్ అ కీ. ఈరోజు కుటుంబాలు చూసినప్పుడు భార్య భర్తల మధ్య చూడండి, కైండ్ అండ్ జెంటిల్, లవ్ ఈజ్ ఎవిడెంట్. నో కైండ్నెస్ అండ్ జెంటిల్, నో లవ్ ఫర్ షూర్. వారు ఎట్లా మాట్లాడుకుంటారో చూస్తే చెప్పేయచ్చు వాళ్ళు ప్రేమలో ఉన్నారా లేదా అనేది, వారిని ఒకరు గౌరవించుకుంటున్నారా లేదా అనేది. యువర్ వర్డ్స్ హ్యావ్ టు బీ జెంటిల్. నెక్స్ట్ నేను చెప్పదలుచుకుంది, ఒక వ్యక్తి జెంటిల్నెస్ కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి మాట ప్రేమతో ఉంటుంది. ఆ వ్యక్తి ప్రేమ కలిగి ఉన్నాడా అనే దానికి ఇంకో మాట చెప్పండి, జెంటిల్నెస్ కలిగి ఉన్నాడా అన్నప్పటికీ ఆ మాట తీరు ఉంటుంది. ప్రేమను బట్టి, ఒకరిని సరిదిద్దాలంటే ప్రేమను బట్టి, ఒకరిని గద్దించాలంటే ప్రేమను బట్టి. ఒకరు తప్పు చేసినప్పుడు వాక్యం చూస్తాము, ఒకరు తప్పు చేసినప్పుడు, ఒకరు పాపము చేసినప్పుడు, వెన్ సమ్వన్ సిన్స్, కరెక్ట్ దెమ్ విత్ జెంటిల్నెస్, టాక్ టు దెమ్ విత్ జెంటిల్నెస్. వాడు తప్పు చేశాడు కదా అని ఎగరద్దు, రేపు అదే తప్పు నువ్వు చేయొచ్చేమో వాటిలో రాయబడి ఉంది. కాబట్టి నువ్వు జెంటిల్గా మాట్లాడు, నువ్వు దేవుడు కాదు, జాగ్రత్త. అనేక సార్లు ఎంతోమంది ఇతరులందరిని చేయి చూపించి అదే పాపంలో వారు పడి నాశనం అవుతుంది చూస్తాం. జ్ఞాపకం చేసుకోదాం, మన అందరం మానవులమే, మనందరికీ కావాల్సిన దేవుని ఆత్మ సహాయం. ఇతరులని తీర్పు తీస్తూ కూర్చున్నావా, దేవుడు అంటాడు సరే నీ సంగతి ఏందో చూద్దాం. కానీ నువ్వు ఇతరులను బలపరచగలిగావా, దేవుడు నిన్ను బలపరుస్తూ వస్తాడు. హౌ ఆర్ యూ ట్రీటింగ్ అదర్స్? ఆర్ యూ బీయింగ్ జడ్జ్మెంటల్ ఆర్ యూ బీయింగ్ కైండ్? ఇతరులతో సహనం కలిగిన, దయ కలిగిన మనసు కలిగి ఉన్నారా, లేకపోతే ప్రతి ఒక్కరిని విమర్శన అన్న హృదయాన్ని కలిగి ఉన్నారా? ఎందుకంటే కొంతమందికి ఇటువంటి మైండ్ సెట్ ఉంటుందంట. ఏంటి మైండ్ సెట్ అంటే, వీరికి ఎవరినన్నా కసురుతనే కానీ, ఎవరి మీదన్నా కోపపడుతనే కానీ, ఎవరినన్నా విమర్శిస్తనే కానీ రోజు ముందుకెళ్తాంట. ఏంటంట, దట్ ఈస్ ద మైండ్ సెట్. కొంతమందికి కెమికల్ బ్యాలెన్స్ లేకపోతే, ఇంబ్యాలెన్స్లో ఉన్న వారికి ఇలాగ ఉంటుందంట. వారు పొద్దుట్లు వేసేది ఎవరినో ఒకరు కసరాలి. సపోజ్ ఎవరు చుట్టూ లేరు అనుకో, రోడ్లో ఉన్న వాళ్ళని కసురుతారంట.
రోడ్లు ఉన్న వాళ్ళతో గొడవ పెట్టుకుంటారంట. బస్సు ఎక్కడ ఎవరినో ఒకటి కసరాలి. ఆ కసరపోతే అవ్వదంట. వాళ్ళ స్వభావం ఎలాగ ఉంటుందంట. అలాంటి వారి దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి ఎవరైనా కసురుతున్నాను అనుకో, థ్యాంక్ యూ సార్, వందనాలు సార్, పో. అందుకని ఎవరైనా కసిరేటప్పుడు మీ యాక్షన్ ఎలాగ ఉండాలంటే యూ గాట్ బి కామ్. దిస్ ఈజ్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ గుడ్ టు సే సారీ ఈవెన్ వెన్ యూ డిడ్ంట్ డూ ఎనీథింగ్ రాంగ్. రైట్? అవునా కాదా? ఎందుకంటే లోకల్లో ఉన్నవారు ఎప్పుడు సారీ 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 అన్న అయిపోయింది, ఏం రానో ఇంకా గొడవ పెద్దది అవుతుంది, సారీ అని అయిపోయింది. రోడ్లో చూడండి, కొంతమంది చూసి ఆడొస్తాడు, నిన్ను పెద్ద లుక్ ఇస్తాడు, సారీ అని అయిపోయిందిగా, ఏందను గొడవ తప్పకుండా స్టార్ట్. యు సీ అగైన్, ఎ జెంటిల్ మ్యాన్ ఇస్ అ మ్యాన్ పవర్ అండర్ కంట్రోల్. కెన్ యూ కంట్రోల్ యువర్ సెల్ఫ్? బైబిల్లో చూసినప్పుడు యూ కెన్ సీ జెంటిల్నెస్ ఎర్న్స్ రెస్పెక్ట్. ఈరోజు వి సే రెస్పెక్ట్ మీ, రెస్పెక్ట్ మీ, రెస్పెక్ట్ మీ. యు సీ జెంటిల్నెస్ ఎర్న్స్ రెస్పెక్ట్. నువ్వు సాత్వికుడిగా ఉన్నావంటే నీకు గౌరవం ఉంటుందంట. యు సీ రెస్పెక్ట్ అన్నప్పుడు ప్రతి ఒక్కరు ఒక్కొక్కరిని రెస్పెక్ట్ చేయాలి. భర్త భార్యని రెస్పెక్ట్ చేయాలి, భార్య భర్తను రెస్పెక్ట్ చేయాలి, పిల్లలు తల్లిదండ్రులను రెస్పెక్ట్ చేయాలి, తల్లిదండ్రులు పిల్లల్ని రెస్పెక్ట్ చేయాలి. ఎస్, ఒకరినొకరు రెస్పెక్ట్ చేయాలి. బట్ ఇద్దరు ఫార్మ్ ఆఫ్ టైప్ ఆఫ్ రెస్పెక్ట్ ఒకటేనా? కాదు కాదు కాదు. తండ్రి రెస్పెక్ట్ తండ్రిది, కుమారుడు రెస్పెక్ట్ కుమారుడిది. ద వే ఫాదర్ విల్ రెస్పెక్ట్ ద చైల్డ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద వే చైల్డ్ విల్ రెస్పెక్ట్ ద ఫాదర్. రెండు వేరు. తండ్రి అనే గౌరవం, ఆ భయం కుమారుడికి ఉంటుంది. తండ్రి ఎక్కడ బిడ్డరా అని భయపడాల్సిన అవసరం లేదు. దట్ రెఫరెన్స్ అక్కర్లే. కుమారుడు, నేను తండ్రిని, దట్ రెస్పెక్ట్ ఉండాలి. నా బిడ్డ అబ్యూస్ చేస్తాను లేదు. ఈ బిడ్డను రోడ్లో మా బిడ్డతో మా వ్యక్తితో మాట్లాడినట్టు మాట్లాడాలని, నా బిడ్డ, ఆ రెస్పెక్ట్ ఉండాలి. అదే రీతికి బైబిల్లో చూస్తాం, వైఫ్స్ రెస్పెక్ట్ యువర్ హస్బెండ్. భయం కలిగి బ్రతకండి, కాపురం చేయండి అన్న మాట ఉంది. భయం కలిగి అన్న మాట చూస్తాం, ఎఫీసీ రాసిన పత్రికలో మనం చూస్తాం. బట్ దెన్ అగైన్, వాట్ ఈస్ దట్ భయం? భీతి కాదు, రెవరెన్స్, రెస్పెక్ట్. అదే రీతిగా భర్త భార్యని గౌరవించాలి, రెస్పెక్ట్. వాట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్? దేవుడు పెట్టిన నియమము ప్రకారం ఆ చైన్ మెయింటైన్ చేయాల్సిందే. యూ కెనాట్ ఓవర్ బ్రేక్ ఇట్ ఆర్ ఓవర్ రైడ్ ఇట్. ఈరోజు చాలామంది ఆ నియమం ఫాలో అవ్వకుండా అంతా ఒకటే అన్నట్టుగా అవుతున్నారు. కొంతమంది పిల్లలు చూడండి, గారాభంగా పెరిగిన పిల్లలు చూడండి, ఏందరా అంటారు నాన్నని పట్టుకుని. నాన్నని ఏ రానా అన్న వద్దులే. అలాంటి నోళ్ళు ఏం చేయాలి చెప్పండి? You see, I really cannot tolerate that kind of things because I am brought up in such a way. కొంతమంది పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళ నాన్న చేతులు వేసి కొడతా ఉంటా, తట్టుకోలేము. ఏది రెస్పెక్ట్? ఏది? కానీ అనిపిస్తుంది, ఎవరిని నేర్పించాల్సిందే? తల్లిదండ్రులే కదా. వీరు ప్రేమాన్ని గారాభం చేశారు కానీ ప్రేమ చూపిలే. ఎందుకంటే వాళ్ళకి ప్రేమ అన్న నియమం తెలియలే. నియమాలు తెలియక చాలామంది గారాభం చేసుకుంటారు. గారాభం చేసిన తర్వాత వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత నా బిడ్డ నన్ను గౌరవిస్తలేదంటారు. బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పించి వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడాన్ని దేవుని వాక్యం తెలియజేస్తుంది. టీచ్ దెమ్. నేర్పించకపోతే ఎప్పుడు నేర్చుకోరు. అందుకని అంటారు, తల్లిదండ్రులకి మీ బిడ్డల్ని ఎలా పెంచాలో నేర్చుకోవాలి, దేవుని వాక్యం తగిన నేర్చుకోవాలి. డిసిప్లైన్ దెమ్. లవ్ కరెక్ట్స్, లవ్ డజంట్ ప్యాంపర్, లవ్ కరెక్ట్స్. ఈరోజు ప్రేమతో అండ్ విత్ జెంటిల్నెస్ టీచ్ చేయాలంట. కొంతమంది తల్లిదండ్రులు చూసినప్పుడు బిడ్డలని వెరీ యారగెంట్ బిహేవియర్. బాధ అమ్మకు మూడు వచ్చిందా బాధేస్తాడంట, లేకపోతే తల మీద పెట్టేస్తాడంట. బ్యాలెన్స్లో ఉండాలి. మూడు తగినట్టు మాత్రం కాదు, బ్యాలెన్స్లో ఉండాలి. కొంతమంది చూడండి, ఊర్లో ఉన్న బాధలను తీసుకొచ్చి పిల్లల మీద రుద్దుతారంట. ఎవడో ఎక్కడో గొడవ పెట్టుకుని చాలు ఈడు కనబడతాడు, 4 బాధతారంట. ఎందుకు ఇన్ని బాధతో ఈడేం చేశాడు? అక్కడున్న ఫ్రస్ట్రేషన్ అంటే ఇక్కడ బలిపశువులు పాపం. కొంతమంది చూడండి, బిడ్డలు ఇంట్లో ఉండడానికి ఆశపడరు, బయటికి పోవాలని చూస్తారు. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు మీరు వెళ్ళి మీ బిడ్డలను అడగండి, నాతో ఉంటావా వాళ్ళతో ఉంటావా అని. సర్ప్రైజింగ్ ఆన్సర్లు వస్తాయి. వారికి ఇష్టమైన వారితో ఉంటావా నీతో ఉంటావా అని అడిగి చూడండి, ఏం చెప్తారో చూసుకోండి, దాన్ని బట్టి వ్యాలిడేట్ చేసుకోండి. వాళ్ళ ఫేవరెట్ ఫ్రెండ్స్, ఫేవరెట్ కజిన్స్, ఫేవరెట్ వాళ్ళతో ఉంటావా నీతో ఉంటావు. నీతో ఉంటానంటే నువ్వు సరిగ్గా పెంచావని అర్థం. వాళ్ళతో ఉంటానంటే ఆహా నీ దగ్గర నుంచి విడుదల కొరకు ఎప్పటి నుంచో కోరుతానని అర్థం. యూ హ్యావ్ టు రియల్లీ టెస్ట్. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఇఫ్ యు ఆర్ జెంటిల్ యూ విల్ రెస్పెక్ట్. బిడ్డకి ఇవ్వాల్సిన విలువ ఇస్తే ఆ బిడ్డ హీ విల్ హ్యావ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఈరోజు వన్ ఆఫ్ ది మేజర్ క్రైసిస్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే నెంబర్ 1 క్రైసిస్ ఏంటంటే ఐడెంటిటీ ప్రాబ్లం.
సెల్ఫ్ ఐడెంటిటీ తెలీదు. ఎలాంటి స్థితిలో నేను అబ్బాయినా అమ్మాయినా కూడా తెలియదు. అలాంటి స్థితిలో ఉన్నారు మనుషులు. నేను అబ్బాయినా అమ్మాయినా, ఇప్పుడు అంటారంట అబ్బాయి దేహంలో అమ్మాయినున్నా దెయ్యం ఉంది. సింపుల్. అంటే ఏ స్థితిలో ఉన్నారు వారు అలాంటి రీతిగా బిడ్డని గౌరవించినప్పుడు, బిడ్డకి ఆ రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు, నువ్వు ఎవరివి, తనలో ఉన్న ప్రత్యేకత, తల్లిదండ్రులు నోరు తెస్తా నువ్వు పనికిరావు, నోరు తెరిస్తే నువ్వు పనికి వచ్చింది ఏమని చెప్పు, నువ్వు ఎప్పుడు చూడలేగా, అంత టైం దొరకలేగా. వాడిని చూడు, వాడిలో ఉన్నది ఏంటో చూడు. ఎవడోలాగా వాడు లేడు, కానీ వాడిలో ఉన్న ప్రత్యేకత ఉంది, వాడిలో గిఫ్ట్ ఉంది. రికగ్నైజ్ ద గిఫ్ట్. ఆ బాధ్యత తల్లిదండ్రులది. దేవుడు మీ చేతిలో మిమ్మల్ని అప్పచెప్పి పెట్టాడు, మీరు దాని తగినట్టుగా పెంచాల్సిన బాధ్యత ఉంది. మేక్ షూర్ యూ డూ ఇట్. నిజంగా ఒక వ్యక్తి ఇఫ్ ఈజ్ జెంటల్ ఈ లోకానికి దేవుని చూపిస్తాడండి. ఒక వ్యక్తి నిజంగా ఇఫ్ ఈజ్ జెంటల్ క్రీస్తులాగా బ్రతుకుతాడండి. ఎందుకంటే దేవుడే ఈజ్ జెంటల్ అంట. ప్రయాసపడి భారం మోచున్న వారులారా నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను, నా కాడి బహు లెగువైనది. ఐఎమ్ జెంటల్ అంటాడు దేవుడు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో చూసినప్పుడు హీ సేస్ ఐఎమ్ జెంటల్. అండ్ when God is saying he's gentle, we got to be gentle. 3 మాటలతో నేను ముగించిపోతున్నాను, 3 పాయింట్స్ నేను ముగించిపోతున్నాను. ఈ రోజు నేను ఇక్కడికి వెళ్ళినప్పుడు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఈ వారం మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి, ఆర్ యూ జెంటల్? ఫస్ట్ థింగ్, ఒకరు మీ కింద ఉన్నా, ఒకరు మీకు పరిచర్య చేసిన, ఒక స్థలానికి మీరు వెళ్ళినా వారితో మీరు ఎలా మాట్లాడుతున్నారో జాగ్రత్తగా ఉండండి. ఒకరు మీ కింద పనిచేసేవారు ఆమెనే, ఒకరు మీకు పరిచర్య చేసేవారు ఆమెనే. ఉదాహరణకు ఒక హోటల్కి వెళ్ళామనే, లేకపోతే ఏదైనా ఒక షాప్కి వెళ్ళామేమో, ఎక్కడికి వెళ్ళినా కూడా వారితో ఎలాగ ఉన్నావో పరీక్షించుకోండి. ద ఛాలెంజ్ ఇస్ బీ అండర్స్టాండింగ్. అర్థం చేసుకున్న మనసుతో ఉండండి. డోంట్ బీ డిమాండింగ్. డిమాండ్స్తో ఉండొద్దు. ఈరోజు యవ్వన తరం ఎలా అయిపోయిందంత డిమాండింగ్ తరంగా మారిపోయింది. ప్రతి దానికి డిమాండే, ప్రతి దానికి డిమాండే. నేను అడిగినట్టు ఈ ఆర్డర్ రాలే, ఇప్పుడు రీప్లేస్మెంట్ కావాలి. నేను అడిగినట్టు ఈ ఆర్డర్ రాలే, నాకు ఇప్పుడు వద్దు. నాకు ఇప్పుడు వాడు తెచ్చేవాడు ఎంత కష్టపడి నీకు తెచ్చాడో అది చూడవు. నీ డెలివరీ చేసినోడు ఎంత కష్టపడి ఆ స్విగ్గీలో ఆర్డర్ పెడితే తెచ్చాడో చూడవు. నాకు బొమ్మలో ఉన్నట్టు ఇక్కడ రాలే, నాకు వద్దు, నాకు క్యాన్సిల్ చేయ ఆర్డర్. యువర్ నాట్ అండర్స్టాండింగ్. సి, నీకు జస్టిఫికేషన్ జరగాలి, జస్టిఫికేషన్ చేయించుకోండి, నేను కాదంటలే. బట్ బీ జెంటల్. సమ్టైమ్స్ ఇట్ ఈస్ నాట్ దేర్ ప్రాబ్లం, ఇట్ ఈస్ సమ్వన్ ఎల్స్ ప్రాబ్లం. Be gentle to them. Be gentle. So the simple thing, ఎక్కడికి వెళ్ళినా ఎవరితో వెళ్ళినా జెంటల్గా ఉన్నారు చూడండి. బీ అండర్స్టాండింగ్. ఎందుకు అట్లా జరిగింది అనేది పరీక్షించుకోండి. ఎందుకు అట్లా అయిందో తెలుసుకోండి, అడిగి తెలుసుకోండి. వారి స్థితి ఏంటో గ్రహించుకోండి. డోంట్ బీ రూడ్. 10 మంది రూడ్గా ఉండొచ్చేమో, కానీ బీ దట్ గై హూ విల్ మేక్ ఎ స్టేట్మెంట్. మీరు ఈ లోకానికి దేవుని బిడ్డలను చూపించాలి. మీరు దేవుని బిడ్డలు అన్నప్పుడు, మీరు దేవుని బిడ్డలను చూపించినప్పుడు, ద స్టాంప్ దట్ యూ కెన్ పుట్ ఇన్ పీపుల్స్ మైండ్, జెంటిల్నెస్. సో ఫస్ట్ ఇతరులతో ఎలాగ ఉన్నారు, ఇక్కడ నుండి బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఎలాగ ఉన్నారు, స్టేట్మెంట్స్ ఎలా పెడతారో చూసుకోండి. అవసరమైతే ఇంకొంచెం మంచి స్టేట్మెంట్ చేయాలా, ఏం లేదు, వెళ్తున్నా సెక్యూరిటీ బాగున్నావా అని అడుగు చాలు. ఇంక వేరేమొద్దు, బాగున్నావా అని అడుగు చాలు. ఎందుకంటే ఆ మాట కనీసం ఎవడన్నా అడుగుతా బాగుంటుందా అన్నట్టు ఉంటుంది. ఆయన బాగోపోయినా కూడా బాగున్నారా, ఎవడన్నా మనుషుడు ఉన్నారా పట్టించుకుంటానికి అన్నట్టు ఉంటుంది. యు సీ, కాంప్లిమెంట్ పీపుల్, అప్రిషియేట్ పీపుల్, షో లవ్ ఇస్ నాట్ గోయింగ్ టు కాస్ట్ యు ఎనీథింగ్. ఒక 4 మధురమైన మాటలు మాట్లాడతాం, ఆదరించే మాటలు మాట్లాడతాం, నువ్వేం నష్టపోయేది లేదు. రోజంతా వ్యర్థమైన మాటలు ఎన్నో మాట్లాడుతున్నావు, ఇతరులు బలపరిచే మాటలు మాట్లాడు. బీ జెంటల్. నువ్వు గమనించి చూడు, ఇక్కడికే మీకు ఛాలెంజ్ ఇస్తాను. ట్రై మేకింగ్ ఎ స్టేట్మెంట్. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు నువ్వు వస్తేనే సలాం కొడతాడు చూడు. సింపుల్. బట్ దెన్ మనుషులు ఎలాంటి తత్వంలో ఉన్నారన్నప్పుడు, నీ మంచితనం నిజంగానే మంచితనాన్ని చూపించినప్పుడు నువ్వు విలువైన వాడిగా మారుతావు. బైబిల్ ఒక ఉదాహరణ ఉంటుంది. యు సీ, ఐ హావ్ లాట్ ఆఫ్ ప్రీచింగ్. కట్ చేస్తాం, కానీ నాకు ఇది చెప్పకుండా మిమ్మల్ని పంపించలేను. రియాబోత్ ఎంతమందికి తెలుసు? సో సొలొమోను కుమారుడు దావీదు కుమారుడు సొలొమోను తర్వాత సక్సెసర్. ఆయన అధికారంలోకి వచ్చేటప్పుడు సొలొమోను ముందు అంటాడు, బీ జెంటల్. మనుషులతో జెంటల్గా ఉండు. మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు జ్ఞాని అయిన సొలొమోను. కానీ సొలొమోను చనిపోయిన తర్వాత ఆయన అధికారంలోకి వస్తాడు, ఆయన రాజు అవుతాడు.
హీ ఈస్ ద లాస్ట్ కింగ్ టు రూల్ ద ఎంటైర్ ఇజ్రాయెల్ 12 ట్రైబ్స్. 12 గోత్రములు కలిపి ద మోస్ట్ పవర్ఫుల్ 12 గోత్రాలను కలిపి ఏలిన చివరి రాజు. అతనితో నాశనం అయిపోయింది. కారణం ఏంటో చెప్తాను, జాగ్రత్త వినండి. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 12 గోత్రాల యజమానులని, అధిపతులను పిలిచి, ద లీడర్స్ని పిలిచి, నేను ఏం చేయాలంటే వారు 2 విషయాలు చెప్తారు. ఒకటి, జెన్యున్గా సర్వ్ చేయి, మనుషుల అవసరతను తీర్చు. మీరు వాక్యం వెళ్ళి చదువుతూ మొత్తం చూడొచ్చు, నేను జస్ట్ అవుట్లైన్ చెప్తున్నా. జెన్యున్గా సర్వ్ చేయి, మనుషుల అవసరతలను తీర్చు. రెండోది, వారితో జెంటిల్గా మాట్లాడు, వారితో జెంటిల్గా మాట్లాడు. ఈ 2 మాత్రం చేయి, జెన్యున్ సర్వీస్, జెంటిల్ టాక్. ఈ 2 మాత్రం చేయి. వీరందరూ ఎవరు, ఈ 12 గోత్రాలు ఇశ్రాయేలీలందరూ నువ్వు ఎట్టు నడిపిస్తే అట్టు వస్తారు. క్లియర్ చెప్పాడు. ఆయన మరలా వెళ్ళి యవనస్తుడైన ఆ రాజు యవన బ్యాచ్ దగ్గరికి వెళ్ళాడట. మీరు చెప్పండి నేను ఎలా వెళ్ళాలి అన్నాడు. యవనస్తులు ఏమన్నారు తెలుసా? నువ్వు ఎవడవో చూపి, నువ్వెవడో నిరూపించాలి. మెల్లగా మాట్లాడుతుంటే అవ్వదు, జెంట్లుగా మాట్లాడుతుంటే అవ్వదు. యు ఆర్ ద బాస్, ప్రూవ్ దట్ యు ఆర్ ద బాస్ అన్నారు. అందుకని బీ హార్ష్, బీ ఆరగెంట్. అదే రీతిగా బిహేవ్ చేశాడు. పెద్దవారి మాట వినలే, జ్ఞానుల మాట వినలే, ఈ యవనస్తుల మూర్ఖుల మాటలు విన్నాడు. హీ వాజ్ ద లాస్ట్ కింగ్ ఫర్ ద ఎంటైర్ ఇజ్రాయెల్, ఫర్ ద ఎంటైర్ ట్రైబ్. అంతటితో రాజ్యము స్మాష్ అయిపోయింది, అంతా విడిపోయింది. శత్రువు కొట్టిపడేశాడు, మొత్తం నాశనం అయిపోయింది. సో మీకు అంటున్నాను, హౌ ఇస్ దట్ యూ గోనా ట్రీట్ అదర్స్? The second question I'm going to leave you here. First practical application. How are you going to treat others? People who serve you, people who minister to you, people who are under you. Be understanding, not be demanding. Second, ఎవరన్నా మీరు చెప్పింది అంగీకరించకపోతే మీరు ఏం చేస్తారు? మనుషులు మీరు చెప్పింది అంగీకరించరు. కొన్నిసార్లు మీ పర్స్పెక్టివ్ వేరు, వారి పర్స్పెక్టివ్ వేరు. మీరు చెప్పిన రీతిగా వారు చూడరు, వారు చెప్పిన రీతిగా మీకు కనబడకపోవచ్చు. How do you do it? Generally quarreling, arguing, trying to prove the fact. Don't do that. Be gentle. Be gentle. ముఖ్యంగా భార్య భర్తల మధ్య ఒకరితో ఒకరు బీ జెంటిల్. ఆయన చెప్పింది నీకు అంగీకారం కాకపోవచ్చమ్మా, ఆవిడ చెప్పింది నీకు అంగీకారంగా కాకపోవచ్చయ్యా. బీ జెంటిల్, ఓర్పు కలిగి ఉండు. టెల్ ఇట్ కేర్ఫుల్, జెంటిల్. కొన్నిసార్లు నోరు వెంటనే తరగకూడదు, తర్వాత చెప్పాలి. కొన్నిసార్లు నోరు అదుపులో పెట్టాలి. ఆయన మూడు సరిలేదేమో, ఆయన ఫైర్లో ఉన్నాడేమో, కొంచెం కామ్ బీ జెంటిల్. ఈ నోరు అదుపులో తర్వాత తగడాయిపోతుంది, మొత్తం అంతా అవుట్. బట్ దెన్ ఇఫ్ యూ కెన్ బీ జెంటిల్, తర్వాత ఆయన కామ్ అయిన తర్వాత ఇట్లా అనిపించిందండి, దీని కొరకండి చెప్పి చూడు. ఆవిడ ఫైర్లో ఉన్నారంటే కామ్ అయిపో, తర్వాత చెప్పు, తర్వాత 2 రోజుల తర్వాత కూడా చెప్పు. కంగారు పడేది ఏం లేదు కదా. ఇది కంగారు పడి ఇతరులు గొడవలు పెట్టుకుని కుటుంబ సమాధానం పోగొట్టుకుంటాం కన్నా నోరు అదుపులో పెట్టుకుంటాం బెటర్ కదా. బీ జెంటిల్. వారు తిక్కగా ఎవరన్నా ఉంటే ఇట్స్ ఓకే, సారీ, కామ్ చేసి చూడండి, వాళ్ళే మీ వెనకాలకు వస్తారు. భార్య భర్తలు ఇట్స్ కామన్. ఒకరు ఫైర్లో ఉన్నప్పుడు ఒకరు సడన్గా కామ్ డౌన్ అవుతే ఆపరెంట్ ఏమవుతారు తెలుసా? దే విల్ గెట్ కన్విక్టెడ్. వెంటనే కన్విక్షన్ కలుగుతుంది, మీ వెనకాలకు వస్తారు. వచ్చింది మనం కాదు. బీ ఓపెన్ హ్యాండ్, బీ ఓపెన్ హార్ట్. పలకండి, మాట్లాడండి. అండ్ దెన్ this is the practical thing. When someone disagrees with you, be tender. Be tender. అందుకని ఎప్పుడు నేను ప్రార్థన చేస్తాను, గాడ్ గివ్ మీ ఎ టఫ్ స్కిన్ అండ్ ఎ టెండర్ హార్ట్. అర్థమైందా? టఫ్ స్కిన్, మేక్ మీ టఫ్. ఇంకో మాట చెప్పాలంటే తోలు మాత్రం కాదు, నా మనస్తత్వం, నా స్వభావం, మేక్ మీ టఫ్ మ్యాన్. బట్ దెన్ నా హృదయం మాత్రం టెండర్ ఉండాలి, సెన్సిటివ్ ఉండాలి, కైండ్ ఉండాలి, జెంటల్ ఉండాలి. కానీ నా నొప్పులు నేను భరించుకుంటాను, మేక్ మీ టెండర్, మేక్ మీ టఫ్. నా పోరాటాన్ని పోరాడతాను, మేక్ మీ టఫ్. ఊరికి పడిపోనవద్దు, నిలబడే శక్తి నాకు దయచేయి. బట్ నా హృదయం మాత్రం టెండర్నెస్ని దయచేయి. నీ స్వభావం, నీ హృదయం నాకు దయచేయి. చివరికి 3వది మీకు చెప్పి ముగిస్తున్నాను. ఎవరన్నా మీకు నిరుత్సాహం కలిగించినప్పుడు, నిరుత్సాహం ఎప్పుడు కలుగుతుంది? ఎక్స్పెక్టేషన్ నెరవేర్చినప్పుడు, ఎక్స్పెక్టేషన్ మీట్ అవునప్పుడు. వెన్ దెర్ ఇస్ ఎక్స్పెక్టేషన్, ఇట్ ఈస్ ఈజీ ఛాన్స్ దట్ యూ కెన్ బీ డిప్రెస్డ్ ఆర్ డిస్కరేజ్డ్, డిస్కంటెంట్. నీ ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ చేయనప్పుడు మనుషులు మామూలుగా ఏం చేస్తారు తెలుసా? మనుషులు నువ్వు అనుకున్నట్టు వారు చేయకపోతే, నువ్వు అనుకున్నట్టు వారు మాట్లాడకపోతే, నువ్వు అనుకుంది వారు జరిగించకపోతే వెంటనే మనుషులు ఎలా ఉంటారంటే జడ్జిమెంటల్. నీకు రాదు, నీకు చేత కాదు, నువ్వు ఇంతే. కొంతమంది డైలాగులు ఏంటి తెలుసా? నువ్వేం చేస్తావు నాకు ముందే తెలుసు. వీళ్ళే చెప్పేస్తారు ఏం చేయాలో. ఎట్లంట?
నువ్వు చేస్తావు నాకు తెలిసి చేస్తావు. చెయ్యికి ఏం చేస్తాడు? నువ్వు చెప్తున్నావు కదా చెయ్యి అని. Do not be judgmental. Be gentle. Because your gentleness can help them change. Your gentleness will transform their lives. Be gentle. Be gentle. ఈ 3 సవాళ్ళు మీకు ఇస్తున్నాను. మీరు నిజంగా ఫలిస్తున్నారంటే చివరికి ఆత్మఫలం అనేది మనం జీవించే విధానం, మనం తలంచే విధానం, మనం జీవించే విధానం, అది మన స్వభావం. మీరు ఇక్కడ నుండి బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త. లెట్స్ సీ ద టెస్ట్ బిగిన్స్ నౌ. ఇంతవరకు మీరు వినలేదేమో, ఇప్పుడు విన్నారు. చూద్దాం ఈ ఫలం మీలో ఉందా మీరు చూసుకోండి. కసురుకుంటున్నారా? వెంటనే కామ్ డౌన్. అయ్యో నేను ఎందుకు కసురుకుంటున్నా? ఐ హ్యావ్ టు బీ జెంటిల్. ఎవరి మీద కసురుతే గో టెల్ ఐమ్ సారీ, అనవసరం కసిరండి నీ మీద, ఐమ్ సారీ, కొంచెం ఫైర్ అప్ అయ్యాను, ఐమ్ సారీ. కాబట్టి ఇక్కడ నుండి వెళ్ళినప్పుడు జాగ్రత్త. మీకు పరిచర్య చేసేవారితో జాగ్రత్తగా ఉండండి. బీ జెంటిల్. మీరు చెప్పింది అన్నలా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మానవుడు పర్స్పెక్టివ్స్ వేరు. మీరు నన్ను చూస్తాం వేరు, నేను మిమ్మల్ని చూస్తాం వేరు. నేను ఇంటి నుంచి చూసేటప్పుడు నాకు కనబడే రైట్ వేరు, మీరు నాకు కనబడే లెఫ్ట్ వేరు, మీరు చూసేటప్పుడు మీ రైట్ వేరు. లిఫ్ట్ యువర్ రైట్ హ్యాండ్ అంటే మీరు ఎత్తేది వేరు, నేను ఎత్తేది వేరు. ఆపోజిట్లో ఉంటాను. నేను తప్పయ్యానా? కాదు. జస్ట్ బికాస్ యూ డెంట్ సీ మై పర్స్పెక్టివ్ వేర్ డిఫరెంట్, అంతే. బట్ బీ అండర్స్టాండింగ్, బీ జెంటిల్, లెర్న్, హియర్, టాక్, టీచ్ విత్ జెంటిల్నెస్. చెప్పు, అయ్యా నేను ఇట్లా ఉన్నాను కాబట్టి నీకు అర్థం కాలేదు, నువ్వు తప్పు అంటే ఎవడూ రైట్ లేడు, అంతా తప్పే. సో దేవుడు కోరేది ఒకటేనండి, ఫలించాలని ఆశపడుతున్నాడు దేవుడు. ఫలించాలని ఆశ మీకుందా? ఎందుకంటే చివరి చెప్పేది మరలా, ఫలించని ప్రతి కొమ్మని నరికేస్తానంటాడు దేవుడు. ఆశపడేది మంచి ఫలం ఫలించాలి. 3 ఉన్నదప్పుడు మంచి ఫలం కాదు, ప్రతి దినము ప్రతి పూట ఏ స్థితిగతులైనా మంచి ఫలం. నేను మంచిగా ఉంటే ఈ లోకానికి తగదండి, లోకానికి తగదు, దేవునికి తగ్గుతుంది. లోకం తాత్కాలికమే, లోకం ఆల్ టెంపరరీ. బట్ గాడ్ ఈజ్ ఇటర్నల్, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, గాడ్ ఆల్వేస్ వాంట్స్ టు డూ ద బెస్ట్ ఫర్ యూ. నేను కొన్ని మాటలు ఉదాహరణ చెప్తున్నాను, మీరు వాక్యం కలిసి చదవండి. గళితీయుల 6:1 ప్రకారం చూసినప్పుడు, నీ సోదరుడు కానీ పాపంలో పట్టబడ్డా, యూ హూ ఆర్ స్పిరిచువల్ రిస్టోర్ హిమ్ జెంట్లీగా రిస్టోర్ చేయి. బట్ వాచ్ యువర్ సెల్ఫ్ ఆర్ యూ ఆల్సో మే బీ టెంప్టెడ్, క్యారీ ఈచ్ అదర్స్ బర్డన్. ఇన్ దిస్ వే యూ మైట్ ఫుల్ఫిల్ ద లా ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు పెట్టిన నియమం, నా నియమం ప్రకారం జీవించు, ఫలించు. ఈరోజు మనం ఆశపడాల్సింది ఒకటే, దేవా నేను ఫలిస్తానికి ఆశపడుతున్నాను ప్రభా, నన్ను ఫలింపజేయ, ఫలించే జీవితాన్ని నాకు దయచేయ, ఫలించాలని ఆశ నాకుంది ప్రభా, నా జీవితాన్ని ఫలింపజేయి. ఇది మీ ప్రార్థనగా ఉందా? అయితే తలలో ఉంచండి. మనం పరీక్షించుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. మనం సమర్పించుకుంటూ ఫలించాలని ఆశ కలిగిన వారు దేవుని సన్నిధిలో అడగండి, దేవా నన్ను ఫలింపజేయ ప్రభా, నా జీవితాన్ని ఫలింపజేయ, నా స్థితిగతులు ఎరుగుండే దేవా, నా జీవితాన్ని ఎరుగుండే దేవా, నన్ను ఫలింపజేయి. క్రీస్తు యేసుకు కలిగిన మనసు నాకు దయచేయి ప్రభా, క్రీస్తు యేసుకు కలిగిన మనసు నాకు దయచేయి, యథార్థమైన జీవితం నాకు దయచేయి ప్రభా. అన్ని విషయంలో దేవా నాకు నువ్వు కావాలయ్యా, నీవు లేకపోతే నేను లేను ప్రభా, నీవు నాకు ఎంతో అతి అవసరము ప్రభా. జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధాత్ముడు లేకుండా మనము ఫలించలేము, పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనం ఫలించలేము, పరిశుద్ధాత్మ తోడు లేకుండా మనం ఫలించలేము. అడగండి, పరిశుద్ధాత్మ దేవా నాకు నువ్వు అవసరము, నాకు నువ్వు కావాలి, నీ సహాయం నాకు కావాలి, నీ దీవెన నాకు కావాలి, నీ ద్వారంగా నేను ఫలించాలని ఆశపడుతున్నాను ప్రభా. ఎక్కడ నోరు తెరిచి ప్రార్థన చేయండి, దేవుని అడగండి, దేవా నన్ను ఫలింపజేయ, నా జీవితాన్ని ఫలింపజేయ, నా స్థితిని ఫలింపజేయ, నన్ను మార్చు, నన్ను మలచు, నన్ను రూపించు, నన్ను సరిదిద్దు, నన్ను బాగు చేయ. ప్రార్థన సమయం దయచేసి ప్రార్థన చేయండి. ప్రే ఆస్క్ గాడ్. నా స్థితిగతి ఎరుగున్నావయ్యా పరమ కుమారి, ఇదిగోనయ్యా నీ చేతులకు సమర్పించుకుంటాను, నన్ను బాగు చేయి. అడగండి, దేవుణ్ణి అడగండి, నన్ను బాగు చేయి, నా జీవితాన్ని బాగు చేయి, నా జీవితాన్ని మేలుగా మార్చేయ్యా, నీకు అంగీకారంగా మార్చేయ్యా, నా జీవితాన్ని చెక్కు ప్రభా, సరిదిద్దు ప్రభా. దేవునితో మాట్లాడండి, నోరు తెరిచి దేవునితో మాట్లాడండి, దేవుని అడగండి, దేవునితో చెప్పండి, దేవా నా జీవితంలో నీవు కార్యం జరిగించాలి, నువ్వు కాకపోతే ఎవరు లేరయ్యా, నువ్వు కాకపోతే ఎవరు లేరు ప్రభా,
నువ్వు నాకెంత అవసరమో చెప్దామా, దేవునితో చెప్దామా, దేవునితో చెప్దామా. పరిశుద్ధ ప్రేమ తండ్రి, మమ్మల్ని మలచమని, మమ్మల్ని మార్చమని, మమ్మల్ని సరిదిద్దమని, మమ్మల్ని నీకులాగా చేయమని వేడుకుంటామయ్యా. మమ్మల్ని చూడు, మా స్థితిని చూడు, మా బ్రతుకులు చూడు. నీకు ఇష్టం లేని మాటలు, నీకు ఇష్టం లేని కార్యాలు, నీకు ఇష్టం లేని క్రియల మానుండే తీసే ప్రభా. దేవా, ఫలించే జీవితాలను కలిగి ఉండాలని ఆశపడుతున్నాం దేవా. నీ ఆత్మ ద్వారానే మేము ఫలించగలమని గ్రహిస్తున్నాము ప్రభా. మమ్మల్ని జీవింపజేయ నిజమైన బ్రతుకు బ్రతకాలి. ఈ పాపపు లోకంలో ఎక్కడ చూసినా, ఈ కలవరపు లోకంలో ఎక్కడ చూసినా, స్వార్థపు లోకంలో దేవా, నిస్వార్థంగా బ్రతికే జీవితాన్ని దయచేయ. క్రీస్తులాగా బ్రతికే జీవితాన్ని దయచేయ దేవా. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు చూడు. వారి హృదయాన్ని తెరిచి నీ సన్నిధిలో ప్రార్థించి, నీ సహాయాన్ని వేడుకుంటూ, నీ చేతిలో సమర్పించుకుంటూ దేవా, నిన్ను ఆరాధిస్తూ ఇంతవరకు సమయం గడిపించుండగా, ఇదిగో ప్రభా, వారి ప్రార్థనకి జవాబు దయచేయ. వారి జీవితంలో నీ సహాయాన్ని అందించు ప్రభా. వారి జీవితంలో మేలు జరిగించు ప్రభా. ఆటంకంని, అడ్డగించు కార్యాలని, అపవాది తంత్రాలని నువ్వు లయపరచు ప్రభా. స్వేచ్ఛ సమాధానాన్ని దయచేయ. వర్ధిల్లే కృపని దయచే ప్రభా. నీలో ఫలించే జీవితాన్ని దయచేయ. ఈరోజు ప్రభా, ఈ ఆవరణలో ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు దర్శించి, ఈ ఆలయంలో ఇక్కడ చేరిన వారు, ఈ లోపల ఉన్నవారు, ఈ బయట ఉన్నవారు, ఈ లైవ్లో వీక్షిస్తున్నవారు ప్రభా, ప్రతి ఒక్కరిని నువ్వు దర్శించాయా. నీ కార్యములు గొప్పవి, నీ తలంపులు గొప్పవి, నీ ఉద్దేశాలు గొప్పవి. నీకు అంగీకారంగా, నీకు ఇష్టంగా మా జీవితాలను మలిచి, మార్చి, రూపించి, నీ స్వరూపంలో, నీ గుణగణాలు చొప్పున జీవించే కృపను మాకు దయచేయమని. చివరికి మాలో ఫలం ఉండాలయ్యా. నీకు ఇష్టమైన ఫలం ఉండాలి. మమ్మల్ని చూసినప్పుడు నువ్వు సంతోషపడాలి, నువ్వు ఆనందించాలి. మమ్మల్ని చూసి బలానమ్మకమైన మంచి దాసులు అనాలి. అటువంటి రీతిగా జీవితాలు మాలో ఫలించే జీవితాలను దయచేయమని, విత్తన వాక్యాన్ని ముద్రించమని, ఫలింపజేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. దైవం నీవయ్యా.